హాయ్ అండి, వెల్కమ్ టు శ్యామల తెలుగు అమ్మాయి. ఈరోజు నేను చేసే వంట నెల్లూరు స్టైల్లో చేపల పులుసు. చేపలు చూపుతున్నాను. కావాల్సినవి పసుపు, కారం, మెంతులు, ఆవాలు, చింతపండు, సాల్ట్. చేసే విధానం: ముందుగా చేపలు కడుక్కొని శుభ్రం చేసుకొని మామిడికాయలు కూడా వేసుకోవాలి. ఎర్రగడ్డలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, దీంట్లోనే ఉప్పు తగినంత, పసుపు, కారం. మీరు ఎంత తింటారో అంత వాడుకోండి. నేనైతే ఆడిచ్చిన కారం, మేము కారం బాగానే తింటాము. అవన్నీ వేసేసుకొని చింతపండు పీసు బాగా పిసుక్కోవాలి. ఇలా ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకోవాలి. చింతపండు పులుసు చిక్కగా కలుపుకోవాలి, పలసగా కాదు. అప్పుడు మనకు బాగుంటుంది. కారం అవన్నీ మనం ఇంట్లో ఆడించుకున్న కారాలు అయితే బాగుంటాయండి. అందరూ షాపుల్లో అవి వాడతారు. నేను ఇంట్లో ఆడించుకున్న కారం. ఏ వంటకాలలో అయినా ఆడించిన కారం అయితే బాగుంటుంది. ఇప్పుడు అయిపోయిందండి. బాండ్లు పెట్టాను, నూనె పోస్తున్నాను. ఇలా చిక్కగా కలుపుకోవాలి. చేపల పులుసుకి నీళ్ళుగా కలుపుకోకూడదు. నూనె బాగా వేడవ్వాలి. నూనె బాగా కాలాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. మెంతులు, చేపల కూరలో మెంతులు కంపల్సరీ వేసుకోవాలి. ఎందుకంటే నీసు వాసన రాదు. మా నెల్లూరు సైడ్ అయితే మెంతులు కంపల్సరీ. మెంతులు పొడి కూడా వేస్తారు చేపల పులుసులో లాస్ట్. ఇప్పుడు చిటపట్లు ఆడుతుంది కదా, చిటపట్లు ఆడనిచ్చి కొంచెం ఎర్రగడ్డ వేసుకోవాలి. కొంచెం దంచి పెట్టుకున్న అల్లం వేసుకోవాలి. టమాటాలు వేసుకోవాలి. కరివేపాకు, అవన్నీ బాగా ఆగాలి. ఇప్పుడు వేగిపోయిందండి. తిరగమూత కూడా రెడీ అయిపోయింది. దీన్ని తీసి దీంట్లో పోసేద్దాం. చేపల పులుసులో పోసేసాను తిరగమూత. ఇది ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకోవాలి. 10 నిమిషాలు టైం పడుతుంది ఉడికేదానికి. ఉడికించుకోవాలి. ఇప్పుడైతే చేపల పులుసు ఉడికిపోయిందండి, రెడీ అయింది. లాస్ట్లో మెంతుల పొడి ఇది మా సైడ్ మెంతుల పొడి వేసుకుంటారు చేపల పులుసులో. అది వేసుకోకపోతే అసలు తినరు. కొత్తిమీర,
5 నిమిషాలు ఉడికించుకోవాలి. మళ్ళీ మొత్తం కలవాలి, లేకపోతే చేదుగా ఉంటుంది. మెంతుల పొడి కదా. సైడ్లో నూనె చూడండి ఎలా వచ్చేసిందో. ఉడికాక నూనె సైడ్కి వచ్చేస్తుంది, అప్పుడు మనకు ఉడికిపోయినట్టు. స్మెల్ అయితే ఎదురుపోతుంది. చూసారా అంత బాగా రెడీ అయిపోయిందో. ఇలా చిక్కబడిపోవాలి చేపల పులుసు ఎప్పుడైనా. అంతేనండి, ఉడికిపోయింది చేపల పులుసు. నెల్లూరు స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇంక దింపేసుకోవడమే, అయిపోయింది. చూసారు కదా, నేను చెప్పినట్టే మీరు కూడా చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్.